హాయ్ హలో సౌజన్య సలెన్ ఛానల్కు స్వాగతం అండి. ఎండు రొయ్య పొట్టుతోటి నేను కర్రీ తయారు చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఇది నేను ఇంతకుముందు ఒక పాత వీడియోస్లో ఉందండి, వేరే టైప్గా చేశాను. అది కూడా నేను వీలైతే ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, అది కూడా చూడండి. ఇప్పుడైతే నేను వంకాయ అవి వేసి చేస్తున్నాను. ఎలా చేస్తానో ఏంటనేది నా వీడియో ప్రాసెస్లో చూడండి. ఎండుపొట్టునైతే తలకాయ తోకలు తీసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళతోటి మంచిగా మనము శుభ్రంగా 3 times 4 times కానీ మంచిగా నీట్గా కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తానండి, వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు ముందుగా నూనె వేసుకున్నానండి. నూనె సరిపడా వేసుకోండి. కొంచెం నూనె వేడెక్కాక జీలకర్ర, అదేవిధంగా 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ప్లస్ ఒక 2 పచ్చిమిర్చి ప్లస్ ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఇవన్నీ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. వేగుతూ ఉన్నప్పుడు మనము కొంచెం అంత సాల్ట్ పసుపు వేసుకున్నాము. సాల్ట్ వేసుకుంటున్నానండి సరిపడా. మళ్ళీ తర్వాత చూసి వేసుకున్నాము కూర అంతటికి. నెక్స్ట్ పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా ఒక 1/2 స్పూను చూసి వేసుకోండి. ఇప్పుడు బాగా వేగాలండి. ఇవి కొంచెం వేగాక ఈలోగా నేను ఒక మీడియం సైజు ఒక 3 వంకాయలు ప్లస్ పర్పుల్ వంకాయలు ప్లస్ మామూలు వంకాయలు అవి 3 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉంచుకున్నాను. అవి కూడా చూపిస్తాను. ఇలాగ కట్ చేసి సన్నగా కట్ చేసుకుని ఉంచుకున్నాను. పర్పుల్ వంకాయ మామూలు వంకాయ అండి, 2 వంకాయలు కట్ చేసుకున్నాను. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనము రొయ్యల్ని వేడి నీళ్ళలో శుభ్రం కడుక్కొని వద్దామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకున్నామండి. అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేసుకున్నాము. అదేవిధంగా అల్లం పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనము కారం కూడా వేసుకున్నాము. కారం వేసేసుకొని అల్లం పేస్ట్ వేగిపోయిందండి. నెక్స్ట్ కారం వేసుకుందాము. కారం అయితే నేను 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇప్పుడు కారం కూడా కొంచెం అట్లా కలిపేసేసుకొని వేగాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను నెక్స్ట్ ఎండు రొయ్యలు వేస్తున్నాను. ఎండు రొయ్యలు ఫస్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఎండు రొయ్యలు వేగితే బాగుంటాయండి. మళ్ళీ వెజిటేబుల్స్ వేసాక వేయడానికి కష్టం అవుతుంది. కావాలంటే మీరు ఫస్ట్ నూనె వేసినప్పుడు కూడా వేయించేసుకొని పక్క తీసేసుకోవచ్చు. కాబట్టి నేను కొంచెమే క్వాంటిటీ ఉన్నాయి కదా అనేసి నేను అలాగ వేయించలేదన్నమాట. ఈ రొయ్యల్ని ఇట్లాగా నూనెలో వేయించుకున్న తర్వాత వెజిటేబుల్స్ వేసుకొని, వెజిటేబుల్స్ అన్నీ అంటే మన వంకాయలు ఏమేమి వేసుకోవాలనుకుంటున్నాం, దోసకాయ వంకాయ దొండకాయ ఏమైనా వేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా వేసుకుని, నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వంకాయ ఒక్కటే వేస్తున్నాను. ఆ తర్వాత టమాటా, అంతే. అవి 2 వేసి చేస్తున్నానండి. చూడండి, చాలా టేస్టీ ఉంటుంది. ఇది కొంచెం బాగా వేగాలి. ఒక్కసారి అయితే కలిపేసేస్తున్నాను నేను రొయ్యల్ని. వేగిపోయాయి రొయ్యలు అయితే. నెక్స్ట్ మనము ముందుగా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకున్నామండి. సన్నగా కట్ చేశాను, మెత్తగా గ్రేవీగా అవడం కోసం. మీకు ఇష్టం వచ్చిన వేసుకోవచ్చండి, అట్లేం లేదు. ఇన్నే వేసుకోవాలి అట్లేం లేదు. కొంచెం దగ్గరికి తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. లేదు అంటే కొంచెం తక్కువగానే వెజిటేబుల్స్ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. ఒకటి తక్కువ చేసేసుకుంటే సరిపోతుంది వంకాయ. నేనైతే అవి 3 వేసాను కదా. రైస్లోకి ఇలా చేసుకునేటప్పుడు ఇలా చేసుకోండి, ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని. లేదు అంటే మామూలుగా సంగటి కాంబినేషన్ అలా అయితే తక్కువ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు అవన్నీ ప్రాపర్గా కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తాను నేను. ఆ తర్వాత ఒక ఉడికాక ఏమైనా తక్కువ ఉంటే వేసేస్తాను, కారం కానీ ఉప్పు కానీ. ఉప్పు అయితే తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను, ఎందుకంటే ఫస్ట్ తక్కువ వేసాను. కావాలనే వేసానండి, కావాలంటే చూసి వేసుకుందాం అన్న ఉద్దేశంతో తక్కువే వేసాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మూత అయితే పెట్టేస్తున్నాను. మరలా ఒక ఉడికాక మీకు చూపిస్తాను నేను. ఒక మంట తగిలిందండి. ఇప్పుడు నేను కారము కొంచెం అవి చెక్ చేసుకొని ఉప్పు కారము
చెక్ చేసుకొని వేస్తాను. ఉప్పు తక్కువ ఉందండి, కారం కూడా తక్కువగానే ఉంది. కొంచెం ఈ రొయ్యల్లో కొంచెం కారం పడితేనే బాగుంటుంది. మామూలుగా అయితే మేము అంత కారం ఎక్కువగా తినము, కాకపోతే కొంచెం కారకారం ఉంటే బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేద్దాము. అడిగి అంటుకోకుండా మనకి కొంచెం వాటర్ వేసేసుకుంటే అది ఉడికేసరికి దగ్గరకు అయిపోతుంది. మీరు కొంచెం ఫ్రీగా ఉండే బౌల్నే తీసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ కదా అన్నట్టుగా నేను చిన్న బౌల్ తీసేసుకున్నాను, కాకపోతే దీనికి కొంచెం పైదాకా వచ్చింది. ఒక ఉడకంగానే తగ్గిపోతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు మరలా మూత పెట్టేస్తాను. మీడియం ఫ్లేమ్లోనే, సిమ్లోనే ఒక 10 మినిట్స్ అయితే బాగా ఉడికితే మంచిగా అన్నీ పట్టేసుకొని బాగుంటాయి. ఫైనల్గా ఏం వేస్తాననేది చూపిస్తాను మీకు నేను. మధ్యలో ఒక్కసారి అయితే కలిపానండి, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మంచి గ్రేవీగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం అంత ధనియాల పొడి కొంచెం అంతనే వేసుకోండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న గరం మసాలా వేసుకోండి. గరం మసాలా అంటే నేను అన్నీ హోల్గా తయారు చేసుకున్నదండి, ఇది గరం మసాలా. అందువల్ల కొంచెం ధనియాలు అవన్నీ వేసి చెక్క, మొగ్గ, లవంగాలు అన్నీ వేసి తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర అవన్నీ వేసేసి పెట్టుకున్నది అనమాట. అది అందుకే కొంచెం ఇంట్లోదే కదా అన్నట్టుగా కొంచెం ఎక్కువనే వేసేసాను. అంతే ఫ్రెండ్స్, వీడియో ఒక మంట తగలనిస్తే తగలనివ్వండి, ఆ వేడికి ఇదైపోతుంది. అవసరం ఏం లేదు, తగలాల్సిన అవసరం మంట. అన్నంలోకి కానీ సంగటికి కూడా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే. ఇంకా మీకు కావాలంటే కొంచెం ఇట్లా అనుకున్నారనుకోండి, ఆ వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ అవుతాయి బాగా. ఇంకా సన్నగా కట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే, ఈ రొయ్యల కర్రీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.